హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాకరకాయ పచ్చడి తయారు చేసే విధానం. కావాల్సిన ఐటమ్స్: టమాటో, కాకరకాయలు, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, పసుపు, ఉప్పు. టమాటాలు కట్ చేసుకొని కాకరకాయలు కూడా కట్ చేసుకోవాలండి. 4 టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రాగానే పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో, చింతపండు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. సాఫ్ట్ అయిపోయిన తర్వాత మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవడానికి ఐటమ్స్ అండి: ఆయిల్ వేసుకొని పోపు సామాన్లన్నీ వేసుకొని మిక్సీకి వేసుకున్నవి అవన్నీ వేసుకొని చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే ఇలా ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ కాకరకాయ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ షేర్ పద్మా మహేష్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్, బెల్ మర్చిపోకండి ప్లీజ్. ఎమ్మీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.